వైఎస్ షర్మిల తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై కాంగ్రెస్ కు సంబంధించి ఆ రోజు నుంచి అనుమానాలు ఉన్నాయన్నారు. అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు. అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్ లోకి రావాలనుకున్నారు. కాంగ్రెస్ తో ఎప్పుడు చంద్రబాబు కాంటాక్ట్ లో ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని తెలిపారు. చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడని, సీఎం రమేష్ ఫ్లైట్ లో వైఎస్ షర్మిల వెళ్లారని, అలాగే కడప ఎయిర్పోర్ట్ లో బ్రదర్ అనిల్, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో భేటీ అయ్యారని సజ్జల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే వైఎస్ షర్మిలపై సజ్జల చేసిన వ్యాఖ్యలపై అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగనన్న వదిలిన బాణం అంటూ నాడు పాదయాత్ర చేసిన చెల్లిని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె అడిగిన వాటిని ఇచ్చి నాడే ఆమెను పట్టించుకోనుంటే ఆ సమస్య ఇప్పుడు ఇంత జటిలంగా మారేది కాదని అభిప్రాయపడుతున్నారు. అయినా వైఎస్ షర్మిల తెలంగాణ వెళ్లిపోయి కొత్త పార్టీ స్థాపిస్తే తమకు సంబంధం లేదని ఇదే సజ్జల నాడు చెప్పారని వారి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ షర్మిల తీవ్ర అవమానాలు ఎదుర్కొందని, అలాంటి సమయంలో ఆమెకు ఎవరు బాసటగా నిలవలేదని, కానీ ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం హస్తం పార్టీలో చేరితే ఆ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఏమీ బాగోలేదని వారు సజ్జలకు హితవు పలుకుతున్నారు. ఓవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై అనుమానం గనక ఉంటే ప్రధాని మోదీతో చెప్పి మరోసారి దర్యాప్తు చేయించమని కోరితే బాగుంటుందని వారు సూచిస్తున్నారు. అయినా రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉందని, అయినా ఈ విషయంలో మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ వేదికగా వైఎస్ షర్మిల హస్తం పార్టీలోని అగ్రనేతలకు సమక్షంలో చేసినట్లుగా చెప్తున్న కీలక వ్యాఖ్యలను సైతం ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన చాలా అస్తవ్యస్తంగా ఉందని, దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, అలాగే జగన్ ఏ ప్రజా ప్రతినిధితో భేటీ కాకుండా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతారని, అయితే తన రాజకీయ ఆకాంక్షలపై సోదరుడు వైఎస్ జగన్ నీళ్లు చెల్లారని, అలాగే తమ చిన్నాన్న వైఎస్ వివేక దారుణ హత్యకు గురైన నాటి నుంచి నేటి వరకు జగన్ పాలనలో చోటు చేసుకుంటున్న పరిణామాలను హస్తం పార్టీ అధిష్టానానికి ఆమె వివరించినట్లు సమాచారం. అలాగే జగన్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ ప్రజా ప్రతినిధులు తనతో టచ్ లో ఉన్నారని కూడా వారికి వైఎస్ షర్మిల వివరించినట్లు తెలుస్తోంది. మరి ఈ అంశాలపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించుంటే బావుండేదనే ఓ అభిప్రాయం సైతం సర్వత్రా వ్యక్తమవుతోంది.